అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్వం. ఇక్కడ చూడగానే గుడిలా ఉంది. ఎంటర్ అవ్వగానే జగన్నాథ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. కానీ గుడి కాదండోయ్, ఇది ఒక రెస్టారెంట్. మెయింటెనెన్స్ కానివ్వండి, యాంబియన్స్ కానివ్వండి, ప్రతిదీ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి మీరు వెళ్ళారంటే ఫ్యాన్ అయిపోతారు అంతే. ఏంటి ఈ సత్వం యొక్క స్పెషాలిటీ అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. ఏ ఐటెంలోనూ ఆనియన్స్ అండ్ గార్లిక్ ఉండదు. 70+ ఐటమ్స్ ఉన్నా మనం మాత్రం ఫస్ట్ పానీపూరినే కదా తీసుకుంటాం. ఇలా దహి పూరి, పానీపూరి ఎన్నో ఐటమ్స్ విత్ స్టార్టర్స్, అలాగే మెయిన్ కోర్స్ అండ్ మీకు కనిపిస్తోందే పెరుగువడ. నాకు చాలా ఇష్టమైన ఐటెం. నేను ఊరెళ్ళిన ప్రతిసారి మా అమ్మమ్మ నా కోసం చేసి పెట్టే ఐటెం. అండ్ ఏ ఐటెంలోనూ ఆనియన్ గార్లిక్ ఉండదు. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇస్కాన్ మాల తీసుకున్న వాళ్ళు, లేదా ఆనియన్ గార్లిక్ నాన్ వెజ్ తినకూడదు అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి. ఇంకా అన్ని ఐటమ్స్ హాట్గా ఉంటాయి. గులాబ్ జామున్, కేసరి, ప్రతిదీ చూస్తూనే నోరు ఊరిపోతుంది. సో తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. డెజర్ట్స్ అంటారా, అన్నిట్లోనూ ఇప్పుడు కేక్స్, బయట మనం తినే కేక్స్లో అన్నిట్లో ఎగ్ ఉంటుంది. కానీ ఇక్కడ వితౌట్ ఎగ్ కేక్ అన్నీ దొరుకుతాయి. సో యూ నీడ్ టు ట్రై. సో మడి ఫాలో అయ్యేవాళ్ళు, బయట ఫుడ్ ఆనియన్స్ ఇలా తినని వాళ్ళు మీరందరూ వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. యు విల్ రియల్లీ హ్యావ్ అ గ్రేట్ టైమ్ ఓవర్ దేర్. అక్కడ ఉన్న ఐటమ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత బాగా నేను ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్లో ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా చెప్పండి. సో అది ట్రై చేశాం. ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత పాన్ మాత్రం కంపల్సరీ. గో ట్రై ఇట్.